మీతో మాట జ్ఞాపకం చేసుకుని లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసించరు. నా మాట గైకొనిన ఎడల నీ మాట కూడా గైకొందురు. నేను వచ్చి వారికి బోధింపకు నేను వారికి పాపము లేకపోను. ఇప్పుడైతే వారి పాపమునకు మెషలేదు. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండి నెల వారికి పాపము లేకపోను. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నాను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పరలోకపు పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గుర్చి సాక్ష్యం ఇచ్చాను. దేవుడు వాక్యంలో ప్రభు అయినటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చి తన శిష్యులైన వారితో ఆయన మాట్లాడుతూ శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చిన దేవుడే ప్రభు అయిన యేసు క్రీస్తు. కాబట్టి దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకం అంటే ముగ్గురు దేవుళ్ళని కాదు, దేవుడు ఒక్కడే కానీ మూడు వ్యక్తిత్వాలు. పాత నిబంధనలో తండ్రిగా ఉన్నాడు, క్రొత్త నిబంధన స్వార్థంలో కుమారుడుగా ఉన్నాడు, అపోస్తుల కార్యాల నుండి ప్రకటన దాకా పరిశుద్ధాత్మగా ఉన్నాడు. మూడు కాలాల్లో కూడా ఆయన త్రిత్వమైనటువంటి దేవుడు. పాత నిబంధన కాలం అంతా తండ్రిగా ఉన్నాడు, కొత్త నిబంధన కాలంలో సువార్తలలో ఆయన కుమారుడుగా ఉన్నాడు. అపోస్తుల కార్యాలు మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈ రోజు వరకు కూడా ఆయన పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు. ఈ రోజు కూడా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి త్రిత్వమైనటువంటి దేవుడు, త్రిత్వములో ఏకత్వమైనటువంటి దేవుడు. దేవుడు వాక్యం అందుకనే ప్రభు అయిన దేవుడు శరీరధారిగా ఉన్న క్రీస్తు వారితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, దాసుడు తన యజమానుల కంటే గొప్పవాడు కాదని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాను. ఈ సందర్భం ఎందుకు చెప్పాడు అంటే, దాసుడు తన యజమానుల కంటే గొప్పవాడు కాదు. కాబట్టి ఈ రోజున దేవుని సేవ చేసే మీరు, దేవుణ్ణి సేవించాలనుకునే మీరు, నన్ను వెంబడిస్తూ శిష్యులుగా ఉంటున్నటువంటి మీరు నాకంటే గొప్పవారు కాలేదు మీరు అని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే, దాసుడు తన యజమానుల కంటే గొప్పవాడు కాదు అంటే లోకులు నన్ను హింసించిన మిమ్మల్ని కూడా హింసించు, నా మాట గైకొని మీ మాట కూడా అది. వారు నన్ను హింసించారు, యజమానుడైన నన్నే హింసిస్తే దాసుడువైన నిన్ను హింసించరా? తప్పకుండా. యజమానుడైన నా మాటే వారు వినలేదు, దాసుడైన నీ మాట వింటారా? వినాలి. అది దాని అర్థం. యజమానుడైనటువంటి నన్నే వారు ఏం చేశారండి? తృణీకరించారు, త్రోసివేశారు, మాకు నువ్వు వద్దన్నా హింసించారు. అలాంటప్పుడు నన్ను సేవిస్తున్న దాసుడు అయినటువంటి నిన్ను వారేమైనా సన్మానిస్తారనుకున్నా? ఎందుకంటే దాసుడు యజమానుడు కంటే ఎక్కాడు కాబట్టి నన్నే వారు హింసించి ద్వేషించి తృణీకరించినప్పుడు నిన్ను అలా చేస్తారు. నిన్ను కూడా తృణీకరిస్తారు, నిన్ను కూడా హింసిస్తారు.
నేను కూడా ద్వేషిస్తాను, అడిగా ఉన్నాడు. అది నేర్పిస్తున్నాడు ఎవరికండి? శిష్యులను. ఈ రోజున మనం కూడా నేర్పించేది అదే. అర్థమైనా? ఈ రోజున మనకు కూడా నేర్పించేది అదే. పిల్లలు దేవుని బిడ్డలు కలిగించాలి. కాబట్టి మనం ఒకవేళ ద్వేషించబడుతున్నప్పుడు, హింసించబడుతున్నప్పుడు, ధృవీకరించబడుతున్నప్పుడు మన యజమానుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? అందుకే అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయము 4వ వచనం ఏమన్నారంటే, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకోండి. ఏప్రిల్ 12:4 ఏమన్నారండి? మీరు అలసట పడద్దు, మీ ప్రాణాలు విసరవు. పాపాత్ములు ఏప్రిల్ రాసిన 12వ అధ్యాయం 3వ వచనం చదువు. ఏప్రిల్ కొత్త నిబంధనలో ఉండదు, ఆయన పాత నిబంధనలో ఉంటారు. జీవాన్ని చూడండి, పాత నిబంధనలో ఉండదా? కొత్త నిబంధనలో ఉంటుందా? కొత్త నిబంధనలో ఉంటుంది నాయన. అది దేని తర్వాత ఉంటుంది? ఫిలోమాను పత్రిక తర్వాత ఉంటుంది. దీన్ని 12:4 నువ్వు పాత నిబంధన చేస్తున్నా నాకు అనుమానం వచ్చింది. అందుకే చిన్నప్పటి నుంచి గుడికి వెళ్తున్నాను అంటే ఇలా చూడు, దేవుడి కొరకు జీవించాలనుకునేవాడు ఇలా చూడు. మొదట బైబిలే ముఖ్యం. ఏదో పూజలు చదవడం, గేటుకి డ్రాయింగ్ చేయడం, ఆ తర్వాత వచ్చేసి మందులు చదవడం, ఆ తర్వాత నీళ్ళు పెట్టడం, ఇవన్నీ సెకండరీ. ఇవన్నీ ఏంటి? సెకండరీ. ఆయన జీవనం నాకు ఇవన్నీ చెప్పుకోవాలి. అవన్నీ సెకండరీ. అవి ఇలా చూడండి, ఎవరికి 150 రూపాయలు నన్ను ఇచ్చాను, లేదు ఒక 700 రూపాయలు ఇచ్చాను గేడి డ్రాయింగ్ చేసేస్తాను ఆ రోజు కూలి. అర్థమైంది? కానీ బైబిల్ అడిగి రాదు. అర్థమైందా? అందుకే గుర్తుపెట్టుకో బాబు, నేను చెప్పిన రిఫరెన్స్ నువ్వు పాత నిబంధనలో చూస్తున్నావు. అందుకే అన్నాను. అర్థమైందా? చేద్దాం. గుర్తుపెట్టు. 12వ అధ్యాయము చదవండి. మీరు అలసట పడకే, మీ ప్రాణములు విసుకయు ఉండిన ఎడల ఉండునట్లు. కాబట్టి దాసుడు యజమానుడి కంటే గొప్పడు కాదు కదా. యజమానుండే ఏం చేశారండి? పాపాత్ములు వ్యతిరేకించారు, యజమానుండే తృణీకరించారు, యజమానుండే ద్వేషించారు. కాబట్టి మిమ్మల్ని ద్వేషించినప్పుడు, మిమ్మల్ని తృణీకరించినప్పుడు, మిమ్మల్ని హింసించినప్పుడు మీరు అలసట పడద్దు. తర్వాత విసగవద్దు. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయనను తలంచుకుని. వీళ్ళగా అది శిష్యులు ప్రభు నేర్పిస్తారు. అర్థమైంది? రెండవ దేవుని వాక్యంలో మనం చూసే రెండవది ఏంటి? చదవండి. నా మాట గైకొని కదా, నీ మాట కూడా వాడు నా మాట గైకుంటే నీ మాట గైకుంటాడట. నీ మాట గైకుంటున్నాడంటే వాడు నా మాటే. వాడు మీరు చెప్పిన మాట లేదు. అయ్యా నేను రాజమండ్రి వెళ్తాను, అర్జెంటుగా మా వాడు ఒకడు పోయాడు, వాడు సమాధి కార్యక్రమానికి వెళ్ళాలి, కొద్దిగా వెళ్ళే వాడిని ఆదరించాలి. కాబట్టి సాయంకాలం ప్రార్థన గుడికి వచ్చి మీరు 15-16 దాని గురించి ప్రార్థన చేయాలి. గైకోలేదు. దాని అర్థం ఏంటి? నా మాట గైకోలేదు, గైకొంటారు. వారు నా మాట గైకొంటే నీ మాట అయినా కదా గైకొంటారు. దేవుని బిడ్డలారా, వాక్యము ఎప్పటికీ మారదండి. అదేదో మన సొంతానికి చెప్పుకునేది కాదు. అది సత్యముగానే ఉంటుంది. ఆయన వాక్యమే సత్యం. యూత్ మీటింగ్ రండి, వాక్యం వినండి, క్రమశిక్షణతో ఉండండి. వారు నా మాట గైకోలేదు, నీ మాట ఎందుకు గైకోలేదు?
వారు నా మాటే కలుగుతున్నారు, నీ మాట ఎందుకు తెలియదు? అమ్మఒడి తీసుకుని వాళ్ళే అతనికే ఓటు వేయలేరు, ఎందుకు వేస్తారు ఓటు? అది డబ్బులు తీసుకుని అమ్మఒడి తీసుకుని అతనికే ఓటు వేయాలి. తల్లికి అమ్మఒడి తీసుకున్నాడు, అసరా తీసుకున్నాడు, అన్నీ తీసుకుని అతనికే ఓటు వేయాలి. ఇక నీకెందుకు వేస్తారయ్యా? కాబట్టి దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాడు. యజమానుడికి ఏం జరిగిందో దాసుడు కూడా అదే జరుగుతుంది. యజమానుడికి ఏం జరిగిందో దాసుడు కూడా అదే జరుగుతుంది. నాతో పాటు తిని నాతో పాటు త్రాగి నన్ను 30 వెన్నాళ్ళు కట్టేసి నీకు కూడా అదే జరుగుతుంది. కంగారు పడదు. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు. వాక్యము ఎప్పటికే మారుతుంది. నీతో కలిసి ఉండేవాడిని నిన్ను ద్వేషిస్తాడు, నన్ను కూడా అలాగే ద్వేషించాడు. కాబట్టి మీరు కంగారు పడకండి. దాసుడు యజమానుడి కంటే ఏం కాదండి, గొప్పవాడు. తర్వాత 21 చదవండి. చూసారా? దీనికి కారణాలు ఏంటంటే, నన్ను పంపిన వానిని వారు ఎరగరు. నేను సేవ చేయటానికి వచ్చానే కానీ సేవ చేయించుకున్నది నేను ఎక్కడ ఉన్నది? మార్క్స్ 10:45. మార్క్స్ 10:45 ఏమన్నా అంటే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకే వచ్చాడు కానీ పరిచారము చేయించుకున్నది రాలేదు, మరియు అనేకులకు ప్రతిగా విమోచన ఖైదనముగా ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఎలాంటి వాడైనా నన్నే వారు దృఢీకరించారు. ఇక మిమ్మల్ని దృఢీకరిస్తాడా? మిమ్మల్ని ప్రేమిస్తాడా? అందుకనే 21 రోజుల్లో అన్నాడు, అలాగే వారు నన్ను పంపిన వాడిని ఎరుగురు కనుక. కాబట్టి వారు నన్ను పంపిన తండ్రిని అడగరయ్యా, తండ్రిని అడగరు. ఇక అలాంటప్పుడు నాకు ఏం చెప్తారు? తండ్రి జరిగితే నన్ను ప్రేమిస్తారు. ఎందుకంటే ఒకడు నన్ను ప్రేమించిన వల్ల తండ్రిని ప్రేమించింది. వాక్యంలో 14వ అధ్యాయం అదే కదా. ఏమని రాయబడి చదవండి. 14వ అధ్యాయంలో మనం చూస్తున్న మాటలు ఏంటి? నా తండ్రి వాడిని ప్రేమించు. అసలు వాడు తండ్రితో సంబంధం లేనివాడు, తండ్రిని ఎరగనోడు నన్ను ఎలా ఎరుగుతాడు, నన్ను ఎరగనోడు నిన్ను ఎలా ఎరుగుతాడు? నేను పరిచారము చేయటం వస్తేనే నన్ను ధృవీకరించారే, నిన్ను ఎలా ఉంటారు? కాబట్టి ఇలారా 21వ వచనం ఎంతో స్పష్టంగా 22 చదవండి. నేను వచ్చి ఎందుకని నేను వచ్చి వారికి బోధింపకుండా వారికి పాపం లేదు. నేను వచ్చి వారికి బోధింపకుండా వారికి ఏమి లేదు. నా బోధ కనుక వారు ఇంటే పాపం నుండి వారు బయటకు వచ్చేస్తారు. కానీ వారు నా బోధకు నా బోధ వినలేదు, నా బోధకు లోపడలేదు, నా బోధను కైకొనలేదు. కాబట్టి ఇప్పుడు వారి పాపానికి ఏమి లేదు, అసలు కామం కాదేంటి, ఫుల్ స్టాప్ లేదు. కాబట్టి నన్ను హింసించిన వాడు మిమ్మల్ని హింసిస్తాడు, నా మాట కైకొన్నవాడు మీ మాట కూడా కైకొంటాడు, నన్ను ద్వేషించిన వాడు మిమ్మల్ని కూడా ద్వేషిస్తాడు. అందుకే స్టెఫను రాళ్లతో పొడిచాడు. అందుకే పౌలు మీద రాళ్ళు రువ్వి అతన్ని వీధిలో బయటికి ఇచ్చేశాడు. కాబట్టి ప్రియులారా, పోనీ వారు ఏమన్నా పరిశుద్ధులు అంటే కాదు, వారిలో పాపము లేదంటే కాదు, నీలో పాపము లేదు వాడు మొదట ఏమన్నట్టుగా అయినా పౌరులు చేశాడు.
వాళ్ళ పాపం లేకుండా వేసాడా? పాపం వేసాడా? వాళ్ళ పాపం మనకేం లేదు, శిక్ష లేదు. అందుకే స్తెఫను మీద రాళ్ళు వేశారు, పౌలు మీద రాళ్ళు వేశారు. వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే 22వ వచనంలో నేను వచ్చి వారికి బోధింపకుండినలా. ఎందుకని? ఒకడు నా బోధ పెట్టుకుని వాడి పాపం ఉంది ఏమవుతాడు? పాపం నుండి విడుదల పొందడాకే కదా నేను వచ్చింది. యేసు లోకంలోకి వచ్చింది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములోకి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనది. అయితే వారు నా బోధ ఏం చేయలేదండి, వినలేదు, దాన్ని నమ్మలేదు, దాన్ని కైకొనలేదు. ఆయన పాపుల రక్షకుడు, నేను పాపిని అని ఆ పాపాన్ని విడిచిపెట్టుకోవడానికి నా దగ్గర రాలా. అందుకే వారి పాపానికి ఏం లేదు, దూషించడం లేదు. దేవుని వాక్యం ఏంటంటే ప్రియులారా, 23 చదవండి. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. చూసారా వాళ్ళు ఏం చేస్తారంటే, నన్ను ద్వేషించేవాడు ఒకరిని కాదు, ముగ్గురిని ద్వేషిస్తున్నాడు. నన్ను ద్వేషించేవాడు తండ్రిని ద్వేషిస్తున్నాడు, తండ్రినే కాదు సత్య స్వరూపేగో ఆత్మను కూడా ద్వేషిస్తున్నాడు. ఎందుకంటే నా అంతట నేనే ఈ క్రియలు చేయట్లా, నా తండ్రి వలన ఈ క్రియలు నేను చేస్తున్నాను. నా అంతట నేను చేయట్లేదు ఇవి. కాబట్టి వాక్యంలో మనం చూస్తున్నాం, నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషించున్నాడు. ఎవరినో చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండానే ఎడల వారికి పాపం లేకపోవు. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి కాబట్టి పాపం. వారు నన్ను ద్వేషిస్తున్నారు, తండ్రిని కూడా ద్వేషిస్తున్నారు. తండ్రిని కాదు సత్య స్వరూపేగ ఆత్మను కూడా పైగా వారు ఏమనుకుంటున్నారు తెలుసా? వారు ఏమనుకుంటున్నారు? చదవండి దేవుని వాక్యంలో మనం చూస్తాం. 2వ వచనం 16 అధ్యాయం 2వ వచనం 16:2. వారు మిమ్మల్ని సమాజ మందిరములలోకి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయించుతానని అనుకున్న కాలము అది. మిమ్మల్ని ఎవడైతే ద్వేషిస్తున్నాడో, ఎవడైతే హింసిస్తున్నాడో, ఎవడైతే మిమ్మల్ని చంపేయాలనుకుంటున్నాడో వాడంట దేవుని సేవ చేస్తున్నాడు. కంటిన్యూటీ ఆఫ్ సబ్జెక్ట్ అంత ఘోరమండి. తండ్రిని ద్వేషిస్తున్నాడు, కుమారుని ద్వేషిస్తున్నాడు, పరిశుద్ధాత్మను కూడా ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు. వాక్యంలో మనం చూస్తున్న సత్యాలు. తర్వాత 26 చదవండి. అయితే నన్ను నిర్హేతుకంగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యం నెరవేరినట్లు ఇలా అది నిర్హేతుకముగా వారిని ద్వేషించి హేతువులు. నేను దొంగనైతే నన్ను ద్వేషించవచ్చు, నేను అబద్ధికున్నైతే నన్ను ద్వేషించవచ్చు, నేను మోసగానైతే నన్ను ద్వేషించవచ్చు, నేను ఇతరులు తిండిచ్చిన వాడిని, లేక నన్ను తిండిపోతూ త్రాగుపోతూ ఇతరులు ఏంటంటే మరి తిండిపోతూ త్రాగుపోతులతో కలిసి భోజనం చేసి వ్యభిచారులతో కలిసి ఏం చేస్తున్నాడా? భోజనం చేస్తున్నాడంటే అలాగా సేమ్ ప్రశ్న అంటే ఇశ్రాయేలీయుల ప్రదేశం. మీ పితరులు నా యందు ఏ దుర్నీతి చూచి వారు వ్యర్థతను అనుసరిస్తున్నారు. 2వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా. బాబు ఇర్మియా అంటే ఎక్కడ ఉంటుంది? పాత నిబంధన, కొత్త నిబంధన కాదు, పాత నిబంధన. మీరు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులవనట్టు నా ఎదురుకు దూరంగా తొలగిపోయేది. ఏం చూసుకుంటుంది? నేను దొంగనా, విచారణ, మోసగానా, లేక ఎవరిదైనా దొరికించాను? ఒక ఆయనతో అన్నాను, అయ్యా మీరు నన్ను ద్వేషిస్తున్నారు, ఎందుకు ద్వేషిస్తున్నారు నాకు తెలియదు. ఏ కారణాన్ని బట్టి నన్ను ద్వేషిస్తాను? ఇస్తున్నాను నాకు తెలియదు. ఇక్కడ మీ దేవన్న దొంగిలించాను. ఎప్పుడైనా అయ్యా ఓ 10,000 ఇవ్వండి అని చెప్పి తీసుకొని ఎగ్గొట్టాను? చెప్పండి.
ద్వేషించడం కాదు. మనం ఏమి ఇవన్నీ యజమానులు జరిగినాయి, మనకు కూడా జరుగుతాయి. మనం నాలుగు మంచివాడు, ఇవన్నీ యజమానులు జరిగాయి, మనకు కూడా జరుగుతాయి. మనం ప్రభు చూద్దాం. ఈరోజు అతను డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వలేదు, నాకు ఇవ్వాల్సిన ఇవ్వట్లేదని చెప్పి లేదండి, ఇప్పుడు అర్జెంట్ తీసుకోగలరా, అర్జెంట్ తీస్తే తప్పకుండా నాకు ఇవ్వాల్సిన ఇవ్వట్లా అనేది దొరుకుతుంది. అప్పుడు సహోదరిని ఫోన్ చేసి అమ్మ మీ దగ్గర క్యాష్ ఏమన్నా ఫోన్ చేశాను, లేదన్న ఫోన్లో ఉన్నాయి అంటున్నా, ఉన్న చెప్పి ఉన్నాను అయితే పంపించాను, అలా నంబర్ పంపుతాను, ఆ నంబర్కి ₹1,00,000 కూడా లక్ష అది వీళ్ళు దీనికి మాత్రం అప్లై చేస్తారు అని ఒక నంబర్ పంపించాను. ఆమె 2 నిమిషాల్లో ₹1,00,000 వీళ్ళగా నేను అన్నాను, రేపటి ఎల్లుండిలో ఒకరిని ప్రారంభిస్తాను, ఏదో రకంగా ప్రయత్నిస్తాను, మొదలదాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆ సోదరికి ఫోన్ చేశాను, స్క్రీన్ షాట్ కూడా నాకు పెట్టండి, నేను మీకు వందనాలు చాలా సహాయం చేశాను, ఏం పర్వాలేదు, మీరు కంగారు కూడా మాకు పంపక్కర్లేదు, ఎప్పుడు పెద్దగా ఇలాంటి సాయంకాలం 6:30 గంటలకు జరిగిన సంభాషణ. ప్రభు యొక్క వాక్యం ఎప్పటికీ కూడా కాదు మాటలు మన జీవితాల్లో జ్ఞానానమ్మ నేను మోసగాడు కాదు, అబద్ధం కాదు, నీ డబ్బు నేను చెల్లించాను, ఇప్పటివరకు ఎవరికి తినలేదు, ఇది కూడా తిన్నాను, భయపడబడతాను, 35 కానీ మాట్లాడాలండి. ఈమె దేవుని బిడ్డలారా, వాక్యములో మనం చూస్తున్నాం ప్రభు అయిన దేవుణ్ణి తండ్రిని దేవుని మోసం చేశారు, కానీ నేను ఎవరిని మోసం చేయను, నా దగ్గర డబ్బులు అనుకుంటున్నాడు కూడా, ఎవరిని మోసం ఎవరికి తెలియదు కూడా. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సంభవించిన మనకు సంభవించినప్పుడు మనం ఏం పెద్ద కంగారు పడగలేదు. మార్నింగ్లో పోయిన ఆదివారం పోయినసారి ఒక ఇచ్చాం, మార్నింగ్లో ఖర్చు పెట్టాల్సిన ఇచ్చాం, కష్టంగా ఉంది. నిన్న స్త్రీలు కూడా పెడితే మార్నింగ్లో తిరిగి స్త్రీలు గుర్తు రాలేదు. ఒక అమ్మాయి చెప్పింది మీరు చేసిన సహాయం అయినా సరే ప్రజలు మనకు ఏం చేస్తారు, ద్వేషిస్తారు. ఎలా ద్వేషిస్తారంటే ఇచ్చాడు, ఇచ్చిన పుస్తకాలు గుడికి వెళ్ళాలి, మాకు తిరుపతులు ఉంటాయి, ప్రార్థనకి వెళ్ళాలి, ఇలా మాట్లాడు. యజమానుడికి జరిగినట్టు దాసుడు కూడా జరుగుతామనేమి కంగారు. నా జీవితంలో నేను అనుభవించాను, ఎన్నో అనుభవించాను. వాక్యంలో మనం చూస్తున్నాం, పైగా వాళ్ళు ఏమన్నా ఉండాలంటే దేవుని సేవ చేస్తున్నాను అనుకుంటా. చదవండి 26వ వచనం, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త. అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇచ్చును. సత్యస్వరూపి ఆత్మ ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పుణ్యాలు వచ్చినా మీరు సాక్ష్యం ఇస్తారు. ఆయనకు వచ్చిన మనం కూడా వస్తాయి, ఎందుకు కంగారు పడతాం? ఆయన పడ్డాడు, మనం కూడా పడతాం, ఎందుకు కంగారు పడతాం అని నన్ను గురించి సాక్ష్యం ఇస్తాను. అంతేకాదు ఆఖరి వచ్చిందో చెప్తున్నాడు, ఏమంటున్నట్టే మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం మీరు కూడా సాక్ష్యం ఇస్తారు. ఎందుకంటే నన్ను చూచారు మీరు,
నన్ను గమనించారు మీరు, నేనేంటో మీకు తెలుసు. కాబట్టి మీరు కూడా నన్ను చూస్తారు. సత్యస్వరూపేణ ఆత్మ సాక్ష్యమిస్తుంది. మొదటి నుండి ఉన్న మీరు నన్ను గురించి దేవుని బిడ్డ, దేవుని వాక్యము ఎప్పటికీ మారదు. ప్రభు యేసుక్రీస్తు వారు అందుకనే యజమానుడు దాసుడి కంటే గొప్పవాడు, దాసుడు ఎప్పుడు యజమానుడి కంటే గొప్పవాడు వాడు అని చెప్పి వారికి సంభవింపబోయే సంగతులు, వారు అనుభవించే సంగతులు, వారు అనుభవించవలసిన సంగతులు సుస్పష్టంగా గ్రంథంలో రాశారు. నిజంగానే శిష్యులు వాటన్నిటి గుండా ఏం చేశారంటే వెళ్ళారు. ఆది కాలంలో ఉన్న సంఘము అందరూ వెళ్ళారు. ఆది కాలంలో ఉన్న సంఘం కర్మ పగడాల ప్రవీణ్యం. ఇప్పుడు దాకా ఎందుకంటే పగడాల ప్రవీణ్యం ఆది కాలంలో సంఘం గురించి మనం మాట్లాడాలి. మరి అపోస్తుల గురించి, స్టెఫన్ గురించి, పౌలు గురించి చెప్తున్నారు కన్నడి గారు అనుకుంటారు. 2000 సంవత్సరం జనవరి 22వ తారీఖున 2000 సంవత్సరంలో జనవరి 22వ తారీఖున రామ్స్టైన్స్ చంపేస్తారు. ఇద్దరు కొడుకులు ఫిలిప్, తిమోతి ముగ్గురిని కాల్చి పారేస్తారు. ఏది అలా వ్యాన్ అక్కడ పెట్టి వ్యాన్లో పడుకుంటే వ్యాన్ మీద కట్టేసి పెట్రోల్ ఇస్తారు. అందులోనే కాదు చనిపోయారు. లాక్ చేస్తారు, బయటికి రాకుండా చేస్తారు. ఇటీవల కాలంలో పగడాల ప్రవీణ్ని ఫాలో అయ్యి అసలు అతన్ని హైదరాబాద్లోనే కిడ్నాప్ చేసి వేరే వాడికి అదే రకమైన వస్త్రాలు వేసి అక్కడి నుంచి రాజమండ్రి వచ్చేటట్టుగా చూపించారు. ఆడొక తాగుబోతుంది అంటే పగడాల ప్రవీణ్ తాగుబోతని, వ్యభిచారిని, దుర్మార్గుడిని, అతనికి చాలా అలవాటు ఉన్నట్టుగా చిత్రీకరించారు. దాసుడు యజమానుడు కంటే గొప్పవాడు. ఆశ్చర్యపోయింది. కాబట్టి పిల్లరా, దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు. తప్పకుండా ఈ అనుభవాలు అనుభవించాల్సింది. ప్రభు ఇచ్చే ప్రతి అనుభవం మనకు మంచిది. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకని 16వ అధ్యాయం మొదలు వచ్చిన మీరు అభ్యంతరం పడకుండా వల్లని ఈ మాటలు అది నేను గొడవలు ఎందుకు వచ్చిన గొడవలు చేసుకోవడం చెప్పి గౌన్ తీసి పారేస్తారేమని ఆర్సీఎం ఫాదర్లాగా గౌన్ తీసి అవసరపడతారేమని ఎన్ని గొడవలు ఉంటే ఎందుకు వచ్చిన గొడవలు పంపిస్తారు. అలా పారేయకుండా ప్రముఖం దేవుని కొరకే డబ్బులు వెంబడించాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభు అప్పగించుకున్నాం. ఇది కడవని దినాలు, కడవని కావాలి. ఈ కాలంలో మనకన్నీ మంచి జరుగుతాయని మీరు అనుకోండి. మనకంతా క్షామే కలుగుతుందని కూడా ఉంటారు. ఇలా మరలా రోమా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి 3 రాజ్యాలు రావాలి. మొదటి రాజ్యం ఏంటంటే బొగులు. మొదటి రాజ్యం ఏంటంటే బొగులు. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పటికీ రాజ్యం వచ్చింది రోమా సామ్రాజ్యం. మొదటి బొగులు ముఖ్య దేశం వచ్చారు. అతను అయిపోయిన తర్వాత పార్సెల్ సామ్రాజ్యం వచ్చింది. అతను అయిపోయిన తర్వాత గ్రీక్ సామ్రాజ్యం. ఆ గ్రీక్ సామ్రాజ్యాన్ని పడగొట్టి వచ్చింది రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్య కాలంలోనే చేతి సహాయం లేకుండా దేవుడు రాయిగా వచ్చిన వాడు ఎప్పుడైనా అలాగే ఈనాడు కడవ దినాల్లో
1992లో 1992వ సంవత్సరంలో బబులోన్ పైకి లేచింది. బబులోన్ అంటే ఇరాక్, సద్దాం హుస్సేన్. నేను రెండవ నెప్పుకొద్దేశాను పైకి లేచింది. అతను ఆత్మహత్య అయిపోయింది, అతను రాజ్యం పడిపోయింది. ఆ తర్వాత పారసిక సామ్రాజ్యం ఇరాన్ లేచింది. ఇప్పుడు ఇరాన్తో ఉంది సమస్య. ఇది అయిపోయిన తర్వాత యూరోపియన్ కాంటినెంట్ వేస్తుంది. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం స్టార్ట్ అయ్యే టైంలో ప్రభువారు వస్తారు మధ్యాకర్షణ. అప్పుడు సంఘము ఏర్పడదు. ఇవన్నీ కూడా దేవుడి వాక్యం సొంతమాట. ఏదో ఈ సేవకుడు ప్రవచనాలు చెప్తారని మీకు బోధించడానికి వాళ్ళు పోస్ట్ చేయటం కాదు. దైవికమైన వాక్యమే, వాక్య సత్యాలు. ఇప్పుడు యూరోపియన్ కాంటినెంట్ కూడా డెవలప్ అయింది. అసలు అమెరికా అనేది మ్యాప్లో కనబడకుండా పోతుంది, ఉండదు. ఎక్కువగా బయటకు వచ్చేది ఏంటంటే యూరోపియన్ పిల్లగా మనము అనవసరమైన ప్రలోభాలకు లోబడి లోకాశలతో, పాపాశలతో, శరీరాశలతో, ఈ లోక సంబంధమైన దురాశలతో, భక్తిహీనంతో ఉండకుండా వాటిని విసర్జించి మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ గల ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు భక్తితోనూ నీతితోనూ స్వస్థ బుద్ధితో బ్రతకాలి. స్వస్థ బుద్ధితో బ్రతకాలి. స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ నీతితోనూ బ్రతుకుచుండవలని ఆయన ఏం చేశాడని హెచ్చరించడని నీతికి రాసిన 2వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువు. అవునా కదా? మనకు బోధించుచు ఎవరు భక్తి వారు కాపాడు, ఎవరు విశ్వాసం వారు కాపాడు. ఇప్పుడు ఆ రోజు ఫోటో తీయడానికి ఇద్దరే వచ్చారు. వాళ్ళ ఇద్దరు వచ్చారు. అతి ఇద్దరు మిగతా వాళ్ళు మనం ఏం చేయగలం? ఇది కడవరి దినాలు. ఎవరిది వారు ఏం చేయాలని కాపాడుకోవాల్సింది. వ్యక్తిగతమైనది భక్తి. స్వస్థ బుద్ధి కూడా వ్యక్తిగతమైనది. అలాగే నీతి కూడా ఎలాంటిదండి? వ్యక్తిగతమైనది. ఒకరిది ఒకరికి ఏం చేయాలండి? రాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రభు కొరకే మనం సిద్ధపడాలి. ప్రభు కొరకు మనం అర్పించుకోవాలి. దైవ వాక్కులు ఎప్పటికీ మారదే సత్యమైనది. అలా మనం ప్రభుకు అర్పించుకొని ప్రభువును స్తోత్రిద్దాం, ప్రభువును కీర్తిద్దాం, ప్రభువును ఆరాధిద్దాం. ప్రభు తన మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ఎవరికి వారే ప్రార్థన చేసుకున్నాం, ఎవరికి వారే అప్పగించుకున్నాం. తండ్రి, 15వ అధ్యాయం దాంతో ముగించడానికి సహాయం చేశారు. దాదాపు 10 వారాలుగా జూన్ ఎండింగ్ నుండి జూలై, ఆగస్టు వరకు ధ్యానిస్తూ వచ్చాను, సహాయపడుతూ వచ్చాను. ఎన్నో సంగతులు చూచాను. మర్చిపోకుండా మాకు జ్ఞాపక శక్తి ఉంది.
నీ పరిశుద్ధాత్మ మాకు బోధించి సమస్తములో జ్ఞాపకం చేస్తాం అని వాక్యంలో చూస్తాం. అలాగనే మీరు ముందుకు వెళ్ళండి. మీరే మహిమ ఘనత ప్రభావం ఎవరు హృదయాల్లో ప్రార్థన చేసుకుంటున్నారు. వారందరినీ కూడా మీరే దర్శించండి. వారిలో మీ కార్యాలు జరిగించండి. ప్రభువా, మిమ్మల్ని ద్వేషిస్తే మమ్మల్ని ద్వేషిస్తారు, మిమ్మల్ని హింసిస్తే మమ్మల్ని హింసిస్తారు, ఈ మాట లేకుంటే మా మాట లేకుంటారు. అన్నీ మీ బోధకు రాబడితే మా బోధకులో ఈ గొప్ప మాట గురించి మీ చేతులకు సమర్పిస్తున్నాం. తండ్రి, కడవ దినాల్లో ఉన్నాం, స్వేచ్ఛను కూడిన దినాల్లో ఉన్నాం, క్రమశిక్షణకు లోబడిన దినాల్లో ఉన్నాం. ఎవరికి వచ్చినట్టు వారు నడిచే దినాల్లో ఉన్నాం. తండ్రి, కాబట్టి మీ కృప మాయపై స్థితిలో చేసి మేము పైకి భక్తిగా ఉంటూ నటించే స్థితిని తప్పించండి. నీకంటే సుఖానుభవం ప్రేమించే పరిస్థితిని వెలువరించండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని మీ చేతులకు సమర్పిస్తూ విస్తారమైన రోజు యేసుక్రీస్తు ఆలోచనమైన నామంలో స్తోత్రించి చేరొచ్చిన బిడ్డలందరికీ మీరు చేయమని, బలహీనలు, రోగులు, అస్వస్థ అనుగ్రహించమని, ప్రాముఖ్యంగా తండ్రి నీ పాద సాన్నిధ్యంలో సాగబడుతున్నాం. సహోదరుడు విలోమన్ గారు విశేషంగా ముట్టి స్వస్థపరచండి. అలాగే కళావతి గారు రామారావు గారిని కనిపించిన కళావతి గారికి ఉన్న బలహీనత మీరు తొలగించుకుంటండి. యోగకాలం దర్శించడానికి గురించారు, మీ వందనాలు. అలాగే చంద్రశేఖర్ లక్ష్మి వారికి పరిపూర్ణత దయచేయండి. చిన్ని సుజాతను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రజలు ఆలయానికి తండోపతండాలుగా రావాలని నేను కోరలేదు. నేను వచ్చిన కొద్ది మందైనా ఆత్మీయత కావాలని మనం చేస్తాను. ఒకేడు తండోపతండాలకు వచ్చిన ఆత్మీయత లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. పైకి భక్తిగా ఉండాలి తప్ప లోపల నటిస్తూనే ఉంటాను. ఏదో ఒక సంబంధమైన దురాశలతో ఉంటారు, భక్తిహీనతో ఉంటారు. అయితే స్వస్థ బుద్ధి కొరకై వేచి కనిపెట్టి కోరుకునే వారిని లేవనెత్తించు. మీరే మహిమ ప్రభావంలో కార్యక్రమం జరిగించండి. మీకు స్థానమైన కలిగినాన్ని కోరుతున్నాను. యేసుక్రీస్తు వారి దివ్య నామములో విద్యార్థులందరిపై కన్ను సృష్టించి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన క్షేమం, వారికి కావాల్సిన ఆశీర్వాదం, వారి విద్యలో మీరు తోడేయండి. ఈనాడు మా యవనస్తులందరూ విద్యలోకి వస్తున్నారు, ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నారు. కానీ మీ కొరకైన నిజమైన హక్కుల పరిస్థితులుగా లేరుతున్నారు. వారు తేడాలు పెట్టుకుంటూ మేము సేవించేవారు. అలాంటి యవనస్తులు లేరు. అలాంటి వ్యక్తులు కూడా నేను వెంబడించేవారు లేరు. మీ కార్యాలను మీరు జరిగించండి. మీ నమ్మకత్వాలను చూచండి. తండ్రి, ఈ సమయంలోని బాధపడు కోసం నేను ప్రభావతి ఇంటి దగ్గర గతరాత్రి కూడిలో వేయించిన అవకాశం కూడా. ఆమె సామాన్యురాలు. బహుశా ఆ కారణాన్ని బట్టి చాలా మంది రాలేకపోయారు. కొంచెం
ఆస్తులు, ధనవంతులు, పెద్ద ఉద్యోగాలు అయితే వారి ఇళ్ళకి పరిగెత్తుకుని వెళుతూ ఉండే అలవాటు ఉంటుంది లోకస్తులు. ఈ రోజున విశ్వాసులు కూడా అది అలవాట్లేదు. వారు విశ్వాసం నుండి భ్రష్టత్వంలోకి వచ్చేసి అలాంటి వారితో మాట్లాడి మరలా నిజ విశ్వాసంగా తయారు కావద్దు, విశ్వాసులుగా నేను వెంబడించకూడదు, నిజ విశ్వాసులుగా నేను ప్రేమించకూడదు, తోటి వారి ప్రేమ కలుగులకు సహాయించు. నీకు అనుగ్రహించి మీరేమై వెళుతులుగా వారితో లేరున్నా మీ మేలు క్షమ వారికి ఇచ్చిపోయింది. యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 15 తారీఖుల్లో ప్రత్యేక పూజలు ఏర్పాటు చేశారు. నిశ్చితమైతే అవి ఆరంభంలో కలిగి ఉండాలని ఆలోచన చేస్తున్నాం. అది నీ ఉద్దేశం అయితే నడిపించండి. మీకు అనుకరించిన వర్షం వచ్చిన అకామిడేషన్ ఉంది కాబట్టి మీరేమో నిర్వహించవలసింది ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆటంకం విషయం దయచేయండి. ఒకవేళ ఇక్కడ నిర్వహించిన ఇప్పుడు సెలవులు వరుసగా రోజులు వచ్చాయి కాబట్టి చాలామంది వారి వారి బంధువులను కలుసుకోవడానికి, పిల్లలను కలుసుకోవడానికి, లేక ఇంకా వారి సొంత పనులు కొంచెం వెళ్ళిపోయేవారు అనేక మంది ఉన్నారు. దానివల్ల కొంత ఇబ్బంది ఏర్పడడానికి అవకాశం ఉంది. వచ్చిన వ్యక్తిని మేము నిరాశపరిచిన వారు అవుతాం. కాబట్టి ఆయన వారు కోరుకున్నట్టుగా కొరకై నీ కార్యాలు జరిపించబోతున్నాం. జీవనం ఉందే కాలం కలిసిపోయారు. మీరు ముఖ్యపోతాను కాబట్టి ఈ అలసట్లో తాను పాత నిబంధనలు, కొత్త నిబంధనలు తీసుకున్నాం. మీరే దాని గురించి జ్ఞానం ఇచ్చి మహిళ గారు ఒక రూమ్ తీసుకున్నాను. మీ సన్నిధి వాళ్ళతో సహోదరేమో నేను రానని చెప్పిందంటే వారు అలా చెప్పకూడదు. భర్త ఎక్కడ ఉండే ఆమె కూడా అక్కడే ఉండాలి. కాబట్టి మీరే వారితో మాట్లాడే కార్యాలు చేయండి. ఇరువురు షుగర్ పేషెంట్సే కాబట్టి మీ కృప వారికి ఇచ్చి బలపరిచి నడిపించు. మీ చేతులు సమర్పిస్తూ విస్తారమైన కృప మీద కోరుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను.